పరిశుద్ధ ప్రేమ తండ్రి పరిశుద్ధ నామంలో ఆచరించుకున్నాం ప్రభా. గడిచిన విశ్రాంతి నుంచి ఈ విశ్రాంతి ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ఈ విశ్రాంతి ప్రభా మేము మీ దయాగా చేయగలుగున్నాం తండ్రి. ఇప్పుడు మీ దైవ సేవకులు ప్రభా పాఠంలో సారాంశం చెప్తుండగా ప్రభా మీ దాసుడికి మీ పరిశుద్ధాత్మను ప్రోత్సహించి చెప్తుండగా ప్రభా మీ పరిశుద్ధాత్మ ప్రోత్సహించి ప్రభా విని మేము దాన్ని విని ఆచరించడానికి మాకు సహాయం చేయమని మా పాపదర్శనాలు మన్నించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ వారం చక్కటి అంశాన్ని చదువుతున్నాం. ఈ త్రిమాస మంత్రంలో మనం చదవలసిన పాఠాలు ఒక పాఠం మీద ఒక పాఠము ఆధారపడి ఉంటాం. గత వారం పాఠం మీద ఈ వారం పాఠం, ఈ వారం పాఠం మీద వచ్చే వారం పాఠం, అంటే ఒకదాని ఒక గొలుసుగా వస్తూ ఉన్నాం. ఆ యొక్క గొలుసులు కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ గ్రంథకర్త రాసినటువంటి ఈ యొక్క పాఠాల యొక్క భావాన్ని మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. పక్షిని బంధించుటకు పంజరము, పక్షిని బంధించుటకు పంజరం. పంజరం అంటే బంధించడానికి ఒక గూడు లేకపోతే ఒక పంజరం. మనిషిని బంధించడానికి, పక్షిని బంధించడానికి ఒక గూడు ఉంటుంది, కుక్కను బంధించడానికి ఒక బోన్ ఉంటుంది, అవునా? మరి మనిషిని బంధించడానికి శోధన మనిషిని బంధించడానికి బాగానే ఉంటుంది. ఇంకా పాపం మనిషిని బంధిస్తున్నది. ఈ వార పాఠం అంతట్లో చూసినట్లయితే పక్షిని బంధించాలి, బంధించి దానికి మాట నేర్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పక్షిని బంధించిన తర్వాత మాట నేర్పుతుంటే మాటలు వస్తున్నాయి, పక్షిని రావుతున్నాయి. ఎందుకు బయటగా ఏమిటంటే ఆ పక్షి చుట్టూ కూడా పంజరం చుట్టూ ఒక నల్లటి బట్టను పూర్తిగా ఆవరించి ఆ గూడుని కానీ కట్టేసినట్లయితే నీవేమైతే చెప్తున్నావో అది నేర్చుకోవడానికి పక్షి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎందుకు నల్లబట్ట చేస్తున్నారు? ఇక్కడ నల్లబట్ట కట్టుకున్నాడు, బయట ఏమి కనిపించకూడదు. ఎంతవరకు కూడా బయట కనిపించేటట్టు చూస్తుంది కానీ పక్షి ఈ యొక్క ఆహారాన్ని ఇప్పుడు ఈ యొక్క పక్షి ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నదో మనం ఏమైతే చెప్తున్నామో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తరువాత ఆ పక్షి ఎప్పుడైతే నేర్చుకుంటుందో ఈ ఎల్లప్పుడూ కూడా అదే పాటలు, ఏమైతే పాటలు నేర్పించామో, ఏమైతే మాటలు నేర్పించామో అవి మర్చిపోకుండా ఆడటానికి కావాల్సిన అవకాశం కలుగుతున్నది అని తెలియని వెంటనే గారు రిజిస్ట్రేషన్ చెప్పారు. దీని అర్థమంతా కూడా ఈ పాఠంలో మనకి చెప్తూ ఉన్నాడు. నాతో చెప్పండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. ఈ కల్పవచనంలోనే 1వ పేజీలోనే ప్రత్యేకంగా ఈ పాఠం కావాల్సినటువంటి సారాంశం కూడా చెప్తూ ఉన్నారు. మీరు ఆనందించుతున్నారు, ఆనందించండి, కానీ కొద్ది సమయం, కొంతకాలం, కొంతసేపు కొంచెం మీరు దుఃఖము కలిగి ఉన్నవారు, దుఃఖాన్ని అనుభవించవలసినది. కనుక ఆ దుఃఖాన్ని మీరు అనుభవిస్తున్నారు కనుక మీరు దాని గురించి ఎక్కువ కంగారు పడనవసరం లేదు. మీకు దానికి కావలసిన ప్రతిఫలము, ఆనందము దేవుడు మీకు ఇస్తున్నారు అని చెబుతూ ఉన్నాం. ఈ యొక్క పాఠం అంతట్లో మనం గమనించినప్పుడు మార్గం యొక్క అంతిమ భాగం కూడా వాగ్దానం ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు వస్తున్నారు కదా, వస్తున్నారు. వారు మొట్టమొదటిగా ఎదుర్కొనే ఖండం ఏమిటి? ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం వస్తూ ఉన్నారు. వారు మొట్టమొదటిగా ఎదుర్కొనేటువంటి కష్టమే
మీరు గమనించండి, 10 తెగుళ్ళు ఐగుప్తులో మోసే ద్వారా దేవుడు రప్పించాడు. అవునా? రప్పించాడా? 10 తెగుళ్ళు రప్పించినప్పుడు ఫరో కానీ లేక ఐగుప్తులు కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్పేవారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? నిర్గమాకాండము 14వ అధ్యాయం అండి. వారి హృదయంలో కఠినపరుచుకునే మాటలో చూడండి. 14, 15, 13 ఎక్కడ ఎన్నో వచ్చిన చదవమ్మా. అధ్యాయం 14 చదువు. వారి హృదయంలో కఠినపరుచుకునేను. అయితే నేను ఫరో హృదయంను కఠినపరచెదను. నేను ఫరో హృదయంను కఠినపరచెదను. అతడు వారిని తరమగా దేవుడు దేవుడు మరి బాగుందా? బాగుందా దేవుడికి? ఎవరి విషయం కాదు. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచినప్పుడు ఇశ్రాయేలు ఎలా కనిపిస్తాడు? ఇది చూస్తానే బాగుందా? వెంటాలే బాగుందా? దేవుడే చేశాడు. ఇక్కడ 10 తెగుళ్ళు రప్పించాడు. 10 తెగుళ్ళు కూడా రప్పించినప్పుడు ఒకరి తర్వాత కాదు, వారి యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. యెహోవా కఠినపరిచాడని చెప్తున్నాడు. మరి ఈ విధంగా యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచినప్పుడు ఫరో ఇశ్రాయేలు ఎలా రక్షిస్తాడు? ఎలా వెళ్ళమంటాడు? అంటే ఫరో కఠినపరిచాడు దేవుడు యెహోవా. ఇదే కదా ఫరో చెప్తున్నా కదండి. 4వ వచనం, అయితే నేను ఫరో హృదయాన్ని కఠినపరిచాను. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడా? ప్రశ్న. దేవుడు చెప్తున్నా 1వ సమయంలో 6 చదవండి. ఇప్పుడు 1వ సమయంలో 6 చదవండి. ఇక్కడ అసలైనటువంటి ఒక వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. 6వ అధ్యాయం 6వ వచనం 1వ సమయం. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరు ఎందుకు కఠినపరుచుకున్నారు? దేవుడు మాట్లాడుతున్న పని. అంటే ఒక వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యంతో మనం ఇది కరెక్ట్ అనేటువంటి కాదు, దీనికి కావలసిన జవాబుగా వాక్యాలు చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అని చెప్పినప్పుడు సమూయేలు ఏం చెప్తున్నాడు? ఫరో ఐగుప్తీయులు వారు హృదయాన్ని ఏ విధంగా కఠినపరుచుకున్నారో ఆ విధంగా మీరు కూడా ఎందుకు కఠినపరుచుకుంటున్నారు? అవునా? అంటే ఇప్పుడు హృదయాన్ని ఎవరు కఠినపరుచుకుంటున్నారు కదా? ప్రజలు. ఫరో హృదయమే కాదు, మనము కూడా ఏదైనా ఒక పొరపాటు చేస్తున్నప్పుడు దాన్ని దేవుడు వద్దని చెప్తున్నప్పుడు పదే 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 అదే పొరపాటు నేను చేస్తుంటే నా హృదయం ఏమవుతుంది? నేనే కఠినపరుచుకుంటాను. దేవుడు కఠినపరచలేదు. దేవుడు సహాయం చేశాడు వద్దు అని. కానీ నేను దేవుని మాట లేక పరిశుద్ధాత్మ యొక్క మాట వినకుండా నేను ఆ యొక్క పొరపాటును కానీ లేక ఆ యొక్క మార్గంలో కానీ వెళుతున్నట్లయితే అది నేనే చేసుకున్నాను, నేను చేసుకున్నాను, నేను చేసుకుంటాను, లేక మీరే చేసుకుంటాను. అందుకని ఇక్కడ ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరచలేదు, యెహోవా కఠినపరచలేదు. అతనే 9 తెగుళ్ళు రప్పించాడు. అయినప్పటికీ సరే అన్నాడు, మళ్ళీ కఠినపరుచుకున్నాడు. కఠినపరుచుకుని ఆఖరికి అతడు తన ముందుకు కొనసాగింపు చేస్తానికి కావాల్సిన అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా కానీ వాక్యాలు చదివినప్పుడు ఈ యొక్క మాటను బట్టి దేవుడే ఈ ఫరో హృదయాన్ని కఠినపరిచాడు అనేటువంటి మాట చెప్పినట్లయితే
అది మనకు చాలా నొప్పుగా ఉంటుంది వాస్తవం అంతా. మనకు మనమే విననప్పుడు దేవుడి మాట ఫరో వినలేదు. అసలు దేవుడి ఉద్దేశం ఏమిటో తెలుసా? ఈ ఫరో యొక్క సమక్షము ద్వారా ఈ ప్రపంచమంతా కూడా దేవుడి యొక్క సువార్త ప్రకటింపబడాలి అని ప్రణాళిక. అయితే ఈ ఫరో ఏం చేస్తున్నాడు? దేవుడి యొక్క మాట వినకుండా అతనికి వ్యతిరేకంగా వెళుతున్న వలన అతడు ఆ యొక్క బాధకు గురైనట్టు మనకు తెలియబడుతున్నది. ఇంకా మనం చూసినట్లయితే 14:13 కూడా చూడండి. 14:13 చదవండి. 13 అందుకు మోషే భయపడబడి యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణని మీరు కోరక నిలిచి చూడుడి. ఓకే, ఏం జరిగింది ఇక్కడ? వస్తున్నా ఎర్ర సముద్రం. ఈ ప్రకారం చూసినట్టే పర్వతాలు, కొండలు, లోయలు కనిపిస్తూ ఉన్నాయి. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది. వెనకాల వస్తున్నారు ఐగుప్తీయులు వస్తున్నారు. వారు సైనికులు, రథాలు, గుర్రాలు, రౌతులు వీళ్ళందరూ కూడా తరుపులు వస్తున్నారు. నేను కలగకూడదు. ఇప్పుడు ఎటు చూసినా బాధలో ఉన్నారు. ఇస్రాయేల్ ఎటు చూసినా బాధలో ఉన్నారు. క్లిష్ట పరిస్థితి మనకు. ముందు చూస్తే ఈ అనుభవ చూస్తే బాగా ఇలా నమ్మకం సామెత. ఎటు చూసినప్పటికీ కొన్నిసార్లు మనకి మార్గం కనిపించదు. ఇటువంటి మార్గం కనిపించినటువంటి క్లిష్ట పరిస్థితులలో ఈ ఇశ్రాయేలు అందరూ కూడా ఏ విధంగా మొరపెట్టారో ఆ విధంగానే మొరపెట్టి దేవుడి వైపే చూడాలి. ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తున్నామో మోషే అంటాడు ఇక్కడ. అందుకు మోషే భయపడుతుంది. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు సముద్రం ఉంది. వెనక చూసినట్లయితే విరోధులు ఉన్నారు, ఇరుపక్షంలో పర్వతాలు ఉన్నవి, ఎక్కువ మనకి మార్గం లేదు. అయినప్పటికీ ఏమంటే భయపడకుడి. ఒకటి మాట చెప్తున్నాడు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరకే నిలుచుండి చూడుడి. నిలబడి చూడండి, ఆలోచించి చూడండి, దేని చూడండి. దేవుడు ఏమైతే చేస్తున్నాడో ఆ యొక్క రక్షణను గురించి, ఈ యొక్క విపత్తు నుండి దేవుడు ఏ విధంగా మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తున్నాడో జాగ్రత్తగా చూడండి అని మోషే ఈ ప్రజలందరినీ కూడా వారు చూపిస్తూ ఉన్నాడు. ఇక నేను మరి ఎన్నడూ మీరు చూడరు. ఏమంటారు అక్కడ? నేను చూసిన ఐగుప్తీయులను, మీరు చూసిన ఐగుప్తీయులను ఎన్నడూ చూడరు అంటే అర్థం ఐగుప్తీయులు లేక ఐగుప్తీయులు లేరా? ఉన్నారా లేదా? ఇక్కడ మాట్లాడి చూడండి. మీరు నేడు ఆ సమయంలో చూచిన ఐగుప్తీయులను ఇక మీరైతే మరి ఎన్నడూ చూడరు. అంటే ఎవరైతే తణుకు వస్తున్నారో, ఏ పొరైతే వస్తున్నాడో, ఏ గుర్రములు వస్తున్నాయో, ఏ రౌతులు వస్తున్నాయో, ఏ రథములు వస్తున్నాయో వీళ్ళందరూ కూడా చూసి ఇక ఎన్నడూ కూడా మీరు వీరిని చూడరు. ఎందుకని చూడరా? ఏమైందండి? ఎర్ర సముద్రంలో మర్చికొచ్చేటప్పటికి గోదావరిలో వచ్చింది. సరే, ఆ వరదలు ఎలా వస్తున్నాయి ఇప్పుడు మనకి? ఏ రాష్ట్రం చూసినప్పుడు వరదలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఎర్ర సముద్రం మధ్యకు వచ్చేటప్పటికి ఈ ఐగుప్తీయులందరూ కూడా హఠాత్తుగా నాశనం అయిపోయారంటే వాళ్ళు బ్రతికి ఉండలేదు. అందుకని మోషే ఏమంటాడంటే వీళ్ళు ఎన్నడూ చూడరు, వాళ్ళ అంతం వచ్చేసినది అనేటువంటి విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నారు. ఐగుప్తీయులు ఈ విధముగా ఇశ్రాయేలును తరుముతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంభవాలు ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నారు. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేసి ఐగుప్తీయులను మనకి ఆ విధంగానే ముందుకు కొనసాగింప చేయకుండా అక్కడే వారిని నాశనం చేసి ఇశ్రాయేలు నడిపించుకున్నారు. ఈ పాఠంలో ఆదివారము, సోమవారం పాఠం చూసినట్లయితే దేవుడు పూర్వ కాలం ఇశ్రాయేలును ఏ విధంగా నడిపించి రక్షించాడో అనేటువంటి భావం చూస్తాం. ఆదివారం, సోమవారం పాఠం ఇశ్రాయేలును అంటే పూర్వకాలం ఏ విధంగా దేవుడు వీరు నడిపించి రక్షించాడో అనేటువంటి భావం మనం చూస్తున్నాం. ఈ భావనంతా కూడా మనం చూస్తున్నప్పుడు మన 30 వచనం కూడా చూడండి. అదే అధ్యాయంలో యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యంలో ఇశ్రాయేలు చూచిన కనుక
ఐగుప్తుల ప్రజలను రప్పించాడు, ఇశ్రాయేలుకు ఇచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు, ఇశ్రాయేలుకు ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమంటారు ఇక్కడ? ఐగుప్తీయులు చేసిన దేవుడి యొక్క కార్యం చూసి ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నన్ను కలిగించేది. ఇందులో బాగా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఒక స్థానానికి వచ్చారు, నీళ్లు లేవు. ఏం చేశారు? తాగడానికి నీళ్లు లేవు, చేదుగా ఉన్నారు. అక్కడ ఏం చేశారు? ఇశ్రాయేలు మోషే దగ్గరికి ఏం చేశారండి? దేవుడు చేసినటువంటి ఆ అద్భుతము కానీ ఈ ప్రజలను ఏ విధంగా నడిపించుకు తీసుకుని వస్తున్నారు అనేటువంటి పూర్తిగా మెచ్చుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నీళ్లు లేదు, చంపేస్తామా అని మోషే మీద వాళ్ళు చదువుకున్నారు. మోషేలో చదువుకుని దేవుడిని చదువుకున్నట్టే, దేవుడు భక్తుడు. ఈ పరిస్థితి మనకు వస్తాం. ఇప్పుడు మనకు 40 సంవత్సరాలు ఉండొచ్చు, లేక 70 సంవత్సరాలు ఉండొచ్చు, లేక 45 సంవత్సరాలు మన వయసు ఉండొచ్చు. ఇంతవరకు దేవుడు కాపాడాడు కదా. కాపాడిన తర్వాత ఏదో ఒక విపత్తు వచ్చిందనుకోండి, చదువుకుంటాం, విసుక్కుంటాం. నేను ఆలయంటున్నాను, దశభాగం చెల్లిస్తున్నాను, లేకపోతే ప్రతి శనివారం కూడా చూస్తున్నాను, ఎందుకు నాకు ఇది వస్తుంది? చదువుకోవడం మానవ సహజ లక్షణం. అందుకనే ఈ గతకాలం ఇశ్రాయేలును ఏ విధముగా దేవుడు నేర్పించి ఉన్నాడో ఆ యెహోవా నడిపించిన విధానాన్ని మనం గమనించుకోవడానికి, నేర్చుకోవడానికి ఈ పాఠాన్ని మనం చదువుతాం. యశక్ గారు ఎందుకు చెప్తున్నాం? అయిపోయింది గతం. ఎందుకు చెప్తున్నాం? మనం ఆ విధంగా మనం చేయకుండా పాఠం నేర్చుకోవడానికి ఐగుప్తీయులు ఏ విధంగా నాశనం అయిపోయారో, ఇశ్రాయేలు ఏ విధంగా రక్షింపడ్డారో, దేవుడు ఏ విధంగా చేశాడో అనేటువంటి ఆ మూలమును తెలుసుకోవడానికి కానీ దేవుడు మనను ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. కనుక భయం వస్తుంది, కష్టం వస్తుంది. ఈ పాఠం అంతట్లో, లేక బైబిల్ అంతట్లో, లేక చరిత్ర అంతట్లో ఆది నుంచి చూసినప్పుడు క్రైస్తవునికి శ్రమ లేకుండా లేదు. క్రైస్తవునికి శ్రమ లేకుండా సులువుగా జీవించేటువంటి విధానం లేదు. సులువుగా ఉండొచ్చు, సంతోషం ఉండొచ్చు, సమాధానం ఉండొచ్చు. కానీ ఈ యొక్క ఐగుప్తి ఏ విధంగా శ్రమ పడి ఉన్నారో, అనుభవించి ఉన్నారో, పాఠం నేర్చుకుని ఉన్నారో, మనము కూడా మన జీవితాలలో ఇటువంటి పాఠాలు నేర్చుకొని ఆ విధంగా కాకుండా దేవుని వైపు మన యొక్క లక్ష్యమును పెట్టుకొని ముందుకు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. 7వ అధ్యాయం 17వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. అదే పుస్తకం 17వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టాడు. ఈ స్థలానికి వచ్చిన తర్వాత వీళ్ళలో దేవుడు శోధిస్తున్నారు. అలా చదువుతుందా? అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి ఇశ్రాయేలు చేసిన వాదం, ఎవరు చేస్తున్నారు వాదం? క్రైస్తవులు, ఇశ్రాయేలు వాదం చేస్తున్నారు. ఏమని? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టారు. మనం ఎప్పుడైనా దేవుడు శోధించామా? చాలా శోధిస్తాం. దేవుడు మనం శోధిస్తాం. ప్రత్యక్షంగా మనం నడిపిస్తున్నప్పటికీ అది మర్చిపోయి గతాన్ని మర్చిపోతున్నాం. గతాన్ని మర్చిపోతే భవిష్యత్తును మనం చూడలేం. గతంలో దేవుడు ఏ విధంగా నడిపించాడు అనేది మనకు జ్ఞాపకం ఉంటే భవిష్యత్తులో దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో అనేటువంటి అవగాహన క్రైస్తవులకు ఉంటుంది. కనుక దేవుడిని మనము శోధిస్తానికి అవకాశము లేదు. ఇప్పుడు దేవుని మనం శోధిస్తాం. దేవుని ఏ విధంగా శోధిస్తాం చూడండి. మంగళవారం పాఠంలో యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు? మనిషి, యేసుక్రీస్తు ఎవరు చెప్పండి. దేవుడు, దేవుని కుమారుడు. ఎవరే? దేవుడు కుమారుడు. మరి దావీదు కుమారుడు ఏంటి? మరియ కుమారుడు ఏంటి?
మాత్రం అండర్లైన్ చేసుకోండి. అవును. యేసు క్రీస్తు బాధ వచ్చినప్పుడు కానీ అద్భుతములు చేసినప్పుడు కానీ తన జీవితం అంతట్లో దైవత్వాన్ని ఎప్పుడూ కూడా ఆయన వాడుకునే లేదు. మానవత్వంతో సమస్యను కూడా జయించాలి. ఇది మీరు అండర్లైన్ చేస్తారు. ఇప్పుడు యేసు క్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళాడు? యోర్దాను యోర్దాను బాప్తిసం తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంకి వెళ్ళాడు. ఇక్కడ ఎవరు చూపిస్తున్నారు? సాతాను. సాతాను చూపిస్తున్నారు. ఓకే, ఒక సాదృశ్యం చెప్తున్నా. ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రంలో వారు వచ్చినప్పుడు వారు ఆ సముద్రంలో బాప్తిసం తీసుకున్నారు అని మనకి కొరింథీయుల రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నారు. బాప్తిసం తీసుకున్న వెంటనే వారు ఎర్ర సముద్రం దాటిన తర్వాత శోధనలు వచ్చాయి. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు యేసు క్రీస్తుని బాప్తిసం తీసుకున్నారు. శోధనలు వచ్చాయి. మనం బాప్తిసం తీసుకున్నాం. శోధనలు వచ్చాయి. వారు బాప్తిసం తీసుకున్నారు, శోధనలో పడ్డారు. యేసు క్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు, శోధనలో పడ్డారు. మనం బాప్తిసం తీసుకున్నాం, శోధింపబడుతూనే ఉన్నాం. కనుక ఈ శోధన నాకు రాకూడదు అనేటువంటి కార్యక్రమం శోధింపబడాలా. అందులో నీవు స్వచ్ఛమైనటువంటి క్రైస్తవుడిగా జీవించడానికి కావలసిన యోగ్యమైన పరిశుద్ధాత్మక ప్రోక్షణ మనకు అవసరము. అది ఇశ్రాయేలులో ఆ విధంగా వెళ్ళాలి. ఇప్పుడు మనకి యేసు క్రీస్తు వచ్చినప్పుడు మొదటి శోధన ఏంటంటే యేసు క్రీస్తుకి ఈ రాళ్ళను రొట్టెలుగా చేయమని 44 రోజులు రాత్రులు పగలు ఒక్క రోజు మనం ఉపవాసం ఉన్నాకే అల్లారపడతాం. ఇప్పుడు సాయంత్రం ఎప్పుడు తినాలా ఏదో ఉపవాసం ఉంటామని మన చూసారు. ఇది ఎవరైనా తెచ్చలేదని వేషం గారు మనలో ఉన్న బలహీనం చెప్తున్నా. బలహీనం ఏంటంటే మనము పూర్తిగా ఒకవైపు చూడమా, రెండు వైపులో చూస్తా ప్రయత్నించారు. అది కావాలా ఇది కావాలా, రెండు జరగడానికి వీలు లేదు. అందుకని యేసు క్రీస్తు వారు శోధనలు పడ్డాంటే అది వెళ్ళినప్పుడు ఆకలేసింది. నేను తినలేదు. ఇప్పుడు రొట్టెలు తీసుకుంటారు. ఇప్పుడు అక్కడ ఆ సాధన చక్కగా వాక్యముతోనే ఆయన ఇచ్చారు. మీరు లోక 4వ అధ్యాయం లోక 4వ అధ్యాయం చదవండి. వచ్చి ఇక్కడ 40 రోజులు అయిన తర్వాత సాధారణ వచ్చామా అంటే బాగా ఆకలేస్తుంది. ఆ సమయంలో వచ్చి సూచించాడు. మధ్యలో రాలేదు. 20 రోజుల తర్వాత వారం తర్వాత రాలేదు. 40 రోజులు అయిన తర్వాత యేసు దగ్గరకు వచ్చి ఆకలేస్తుంది కదా. యేసు చక్కగా చెప్తున్నారు. ఈ రానున్నట్లుగా నువ్వు చేసుకుని తినవు అని చెప్తున్నారు. ఏమని? చూడండి, నువ్వు ఎలాగొచ్చాడు? వెలుగుతూలో వచ్చాడు. సాతాను వచ్చాడు. వచ్చి నీకు దేవుడు కుమారుడు కదా, ఆకలేస్తుంది కదా, రోజు ఉపవాసం ఉన్నాడు కదా, రాదు. మంచి మాట కదా. కానీ దైవత్వం యూజ్ చేయకూడదు. మనిషి కుమారుడుగా వచ్చారు కాబట్టి మానవత్వం. దైవం నీవు దేవుని కుమారుడు అయితే ఈ
ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ గాడ్. చూసారా? అయితే అయితే అనేటువంటి మాటలు చాలా అర్థాలు వస్తాయి, చాలా బాగా వచ్చేస్తాయి మనకు. నిజంగా దేవుడి యొక్క దేవదూతే వస్తే నువ్వు దేవుడి కుమారుడు చెప్పడం, నువ్వు దేవుడి కుమారుడు. కానీ ఏమన్నాడు? అయితే. ఆ మాటలో యేసుక్రీస్తు గమనించేశాడు. చాలా జ్ఞానంతో యేసుక్రీస్తు గమనించి ఓహో ఇవా అనుకుని అలా కాదు, ఈ విధంగా రొట్టెను మానవుడు జీవించాడు అని చెప్పాడు. అదే తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? ఒక కొండ, ఎత్తైన కొండ దగ్గర తీసుకెళ్ళాడు. కొండ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ఏమన్నాడండి? చూడండి తర్వాత మాట. నీవు దేవుని కుమారుడివైతే క్రిందకి ఆయన నిన్ను గూర్చి తన నీతిలో రాజీవించు. నీ పాపను ఎప్పుడైనను రాజుకు తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాడు. 8వ వచనంలో చూసినట్టయితే మరలా అపవాది ఎదురు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ నియమిస్తాడు. ఈ లోకాన్ని సృష్టించారు దేవుడు. యేసుక్రీస్తు. ఈ లోకరాజ్యం ఆయనకి పెట్టాడు. చూసారా? ఈ లోకాన్ని సృష్టించే యేసుక్రీస్తు. ఈ రాజ్యం మనం నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. చూసారా? యేసుక్రీస్తు 3 శోధనలు కూడా చాలా ప్రపంచంలో మానవులు ఏవైతే శోధింపబడుతున్నారో ఆ శోధనలన్నీ బట్టి 3 మాత్రమే ఉన్నాయి. అయితే 3 శోధనలు ఉన్నాయి. మొట్టమొదటిది Appetite. appetite. మొదటి ఆదాము కూలిపోయాడు. రెండవ ఆదాము యేసుక్రీస్తు ఇక్కడ గెలిచాడు. గెలిచాడు. అవునా? చూడండి దేవుడు యేసుక్రీస్తు ఏ విధంగా అన్నాడు. ఇక్కడ మరలా పైకి తీసుకుని వెళ్ళి ఇదంతా నీకేస్తానయ్యా. యేసుక్రీస్తు వచ్చింది ఎవరు? జనపదం గెలుపాలి, ఈ లోకం వారికి లేక మన వారికి ఇదంతా నీకు ఇచ్చేస్తాను నాకు ఒకసారి. అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు చాలా జ్ఞానంతోనే ఆ విధంగా కాదు అని చెప్పారు. తరువాత ఆ యొక్క దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళాలి. ఇక్కడ దేవాలయం శిఖర దేవాలయం అనేటువంటి యెరూషలేము దేవాలయం ఉంది కదా. యెరూషలేము దేవాలయం ఎన్ని భాగాలు ఉన్నాయి మనకి? పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం కూడా ఉంది. దీనికి మధ్యలో నిలవబెట్టి ఇక్కడ ఈయన పరిశుద్ధ స్థలంలో యాజకుడు సేవ చేస్తాడు, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సేవ చేస్తాడు. చూసారా? ఆ ప్రధాన యాజకుడిని యాజకుడికి కాకుండా మధ్యలో నిలుపుకున్నాడు. ఆ ప్రణాళిక ఆ యొక్క దైవయాత్మకుడు శిథిలమైపోవాలి అనే ఉద్దేశంతో అక్కడ ప్రయత్నించినప్పుడు అక్కడ కూడా నేను ఒక మాట ప్రశ్న వేస్తున్నాను. ఈ కొండ మీద కానీ ఈ శిఖరం మీద కానీ ఎవరు తీసుకెళ్ళారు? సాతాను. సాతాను. ఎవరిని? యేసుప్రభు. యేసుక్రీస్తు సాతాను తీసుకెళ్ళిపోవడం ఏంటి? యేసుక్రీస్తు సాతాను తీసుకెళ్ళిపోయిన కొండ మీద కానీ లేకపోతే శిఖరం దగ్గరికి కానీ సాతాను తీసుకెళ్ళడం మనుష్య కుమారుడు. నేను బాగుంది ఆలోచించమండి. దేవుడు యేసుక్రీస్తుని ఆ విధంగా శోధించడం ఎలా చేశాడు? అంటే అంగీకరించాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి ఈ విధంగా మార్గంలో వచ్చేటప్పుడు దేవుడు వారిని అక్కడ ఆ శ్రమలకు వారిని నడిపించాడు. దాని నుండి మేలు వారికి కావాలి. కానాలో ప్రవేశించకపోవడము వారికి ఈ యొక్క శోధన అవసరము అని నడిపించాడు. యేసుక్రీస్తు కూడా ఆ విధంగానే ఈ శోధన నడిపించి ఆయన ఉత్తమముడిగా ఉండడానికి యేసుక్రీస్తుతో శోధించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. యోగులు ఇష్టపడ్డట్టు ఈ విధంగా ఈ 3 శోధనలు కూడా ఆ విధంగా దేవుడు యేసుక్రీస్తు తన యొక్క శోధనని కూడా ఆ విధంగానే జయించి ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. ఏమైనా ప్రశ్న దగ్గర ఇశ్రాయేలు అంటే పూర్వకాలం ఏ సంగీతమే నడిపబడ్డారు, శోధింపబడ్డారు. యేసుక్రీస్తు శోధింపబడ్డాడు, రక్షణ ఏర్పడటం మనందరికీ అనుగ్రహించుకున్నాడు. ఇప్పుడు ఈ రెండు కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకు వచ్చేటంటే ఇశ్రాయేలులాగా యేసుక్రీస్తులాగా దేవుడు మనకు పరిశీలిస్తున్నాడు. ఇశ్రాయేలులాగా వాళ్ళలాగా యేసుక్రీస్తులాగా కూడా ప్రస్తుతం ఒక సంఘాన్ని కానీ
క్రైస్తవులను కానీ ఆ విధంగానే పరిశీలించి వారికి కావలసినటువంటి మార్గములు చూపించి ఆ మార్గములో ఈ యొక్క శోధనలు జయించినప్పుడు ఉత్తమమైన క్రైస్తవులుగా దేవుడు మనను పరిశీలిస్తానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మనం శోధన కావాలా వద్దా? కావాలి. వస్తాయా రావా? తప్పనిసరిగా రావాలి. తప్పనిసరిగా రావాలి. క్రైస్తవులకు శోధన తప్పని. ఇప్పుడేముంది, మనందరం కలుగుతాం, తర్వాత చదువుకుంటాం. ఆ యొక్క సబ్బాతు అనేటువంటి ముద్ర ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిర్లక్ష్యంగా వాడు ఏం చేస్తూ ఉంటారు? దేవుని కుమారుడుమా అయితే శిష్యులు శ్రమపడలేదా? శిష్యులు మీరు గమనించండి. అపోస్తలుల పౌలు శ్రమపడలేదా? వాళ్ళందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నారా? బైబిల్లో ఎవరు కూడా సునాయాసంగా శ్రమలు లేకుండా ఏ ప్రవక్తైనా ఉన్నాడా? ఏ శిష్యుడైనా ఉన్నాడా? ఇప్పుడు మనకున్నా వాళ్ళ తర్వాత మనం ఉన్నాం కనుక ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి ఆధారం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు నడిపించాడు, రక్షించాడు. యేసుక్రీస్తును నడిపించాడు, రక్షించాడు. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మనలో కూడా తండ్రి వైపు చూశాడు తప్ప మాకు నేనే అని చెప్పుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? యేసుక్రీస్తును చూడాలా, ఇశ్రాయేలు నడిపించిన విధానాన్ని కూడా మనం గమనించి ఆ విధంగా మనం చూసినప్పుడు తప్పనిసరిగా మనం కూడా రక్షణ పడడానికి అవకాశం కలుగుతుంది. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, నేను చదివి నేను ముగిస్తాను. మన సొంత శక్తి మీద ఎప్పుడు కూడా ఆధారపడి శోధన చేయడం. మన సొంత శక్తి మీద నేను బలవంతుడిని, నాకు శక్తి ఉన్నది అనేటువంటి స్వశక్తి మీద ఆధారపడి ఉండకూడదు. దేవుడు తాను మనకు ప్రత్యక్షపరచుకున్నట్టు ఇష్టపడుతున్నా, దేవుడు మనం ప్రత్యక్షపరచుకుంటే ఇష్టపడుతున్నా. మరి మాట ఏంటంటే అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. దేవుడు ప్రత్యక్షపడుతున్నాడు, నడిపిస్తున్నాడు కనుక ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కనుక శ్రమలో శోధనలో మనకు కలిగినట్టు ఆయన అనుమతించుతున్నాడు అని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ అపారమైన ప్రేమకే ఉన్నాడు. నీ వాక్యం బట్టి, నీ మహిళను బట్టి మీకు స్తుతిస్తున్నాను. భవిష్యత్తులో మీ చిత్తం ఏమిటో ఆ చిత్తాన్ని మాకు అనుగ్రహించి ఈ సంపాదన యొక్క మహిమను మాకు రక్షించమని యేసుక్రీస్తు వారి పేరు